హాయ్ అండి. ఈరోజు మనం ఈ తెల్లగలిజేరు మొక్కను గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మరియు పల్పుతో కలిపి మామిడికాయ పల్పుతో ఈ కూరని ఎలా వండుతారో నేర్చుకుందాం. ఇంకా ఈ మొక్క ఎక్కడ దొరుకుతుంది అని అడిగారండి. ఈ మొక్క ప్రతి చోట ఉంటుంది. రోడ్లపైన మనకి రోడ్డుకి ఇరువైపులా కూడా ఇది ఒక పిచ్చి మొక్కలా పెరుగుతూ ఉంటుందండి. మనం ప్రతిరోజు చూసేదే. అయితే వీటిల్లో కొద్దిగా రకాలు ఉంటాయి, జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఆ కణుపుల దగ్గర ఫ్లవర్ ఉంటుంది, తెల్లటి ఫ్లవర్ ఉంటుంది, అది గుర్తుగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. ఇప్పుడు నేను ఎక్కడైతే ఆ కాయలు లాంటివి కోస్తున్నానో అక్కడ ఫ్లవర్ ఉంటుందండి, తెల్లటి ఫ్లవర్ ఉంటుంది, అవి కొంచెం చూసి తీసుకోండి. ఇంకా ఈరోజు మీకు నేను ఈ ఈ ముక్కలు ఈ రకంగా కట్ చేసుకుంటాం చూపించాను కదా మీకు నిన్న. ఈ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నిటినీ ఇలాగే శుభ్రం చేసుకొని ఒక మొత్తం అన్నీ తీసుకోవాలి. చూడండి, నేను ఇవి పప్పులో వేస్తున్నానండి. ఇవి ఆకుకూరని అలా కట్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు తీసుకున్నాను. నేను పప్పు ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఉడికించి పెట్టుకున్న పప్పులో ఈ ఆకు, ఇంకా టమాటాల తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసి, దాని తర్వాత మీకు ఇప్పుడు మామిడికాయ పల్ప్ ఎలా తయారు చేయాలో చెప్తానండి. మామిడికాయ పల్ప్ అంటే మామిడికాయని పై చెక్కు తీసేసి ఆ మామిడికాయని మనం కొబ్బరి తురిమే స్టాండ్ లాగా ఉంటుంది కదండి, దాన్ని ఒక గిన్నెలో పెట్టుకొని, పెద్ద సైజు గిన్నెలో పెట్టుకొని, కాయని మామూలుగా చేతితో పట్టుకొని, ముక్కలు కూడా కొయ్యనవసరం లేదండి, కాయని చేతిలో పట్టుకొని, అది కూడా ఎక్కువ శాతం చిన్న రసం కానీ పెద్ద రసం కానీ చేస్తామండి. బాగా పులుపు ఉండే కాయలు తీసుకోవాలి. ఏ కాయలు అయితే బాగా పులుపు ఉంటాయో ఆ కాయలు తీసుకొని పల్పుని రెడీ చేసుకోవాలండి. నేనైతే ఒక 5-6 నెలలకి అట్లా సరిపోనే చేసుకుంటాను. పల్పు నిలవ ఉంటుంది, చక్కగా సరిపడినంత ఉప్పు, పసుపు దానిలో కలిపి అది నిల్వ చేసుకోవాలి. చూడండి ఎలా చేసుకున్నాను నేను. ఇలాగా ఒక 3 డబ్బాలు చేసి పెట్టుకుంటానండి. కేజీ టిన్స్ ఉంటాయి కదా, వాటితో 3 చేసి పెట్టుకుంటాను. అస్సలు పాడవదు, మీకు ఎన్ని రోజులున్నా కానీ. నాకైతే ఎప్పుడూ పాడవలేదు. ఒకళ్ళిద్దరు అడిగారు నన్ను, పాడైపోదా అలా పెట్టుకుంటే అని. అట్లా ఏం కాదు, దానికి తగినంత ఉప్పు, పసుపు సరిపోతే ఏమి అవ్వదండి, చక్కగా ఉంటుంది. చక్కగా తురిమేసేయండి, కాయని చేత్తో పట్టుకొని టెంకి చేతిలో మిగిలేలాగా తురిమేసేయండి. దీన్ని చూడండి, ఇప్పుడు పప్పులో ఎంత వేస్తున్నానో. మేము కొంచెం పులుపుగానే తింటాము, పులుపు ఉంటే టేస్ట్గా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను. ఈ విధంగా మామిడికాయ తురుముని కూడా, పల్పుని కూడా వేసిన తర్వాత మీరు తినగలిగినంత ఉప్పు, కారం, పసుపు 2 కూడా వేసుకొని, ఇంకా దీనిపైన మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి కొద్దిసేపు ఆగి, అది మళ్ళీ ఉడికిందో లేదో మనకి ఎట్లా ఉందో ఒక్కసారి చూడాలండి. అడుగంటకుండా ఉండేలాగా మనం ఒకసారి తీసి చూద్దాం ఎలా ఉందో. కొంచెం ఉడికింది, ఇంకా ముక్కలుగానే ఉన్నాయి కదా, మళ్ళీ కొద్దిసేపు అట్లా మూతేసి ఉంచేద్దాము. అలా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చూస్తే ముక్కలు తెలుస్తాయండి. అప్పుడు కదుపుకోవాలి. అడుగంటకుండా పప్పుని కొంచెం పైకి తీసి, అంటే ఆల్రెడీ ఉడికిపోయిన పప్పు కాబట్టి పైకి నీరు వచ్చేసి అడుగంటుతుందండి. నేనైతే కుండలు వాడాలని అనుకున్నా ఈ సంవత్సరం నుంచి. మట్టి కుండలు తెచ్చుకోవాలి, వంట పాత్రలు అనుకున్నాను. కానీ నాకు ఈ సంవత్సరం ఈ కరోనా వల్ల నేనేమి తీసుకోలేకపోయాను. మే నెల ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాను తీసుకోవడానికి, కానీ నేనేమి కొనుక్కోలేకపోయాను, షాపింగ్ అనేది చేయలేకపోయాను. అసలు ఈ పాత్రలు వాడకూడదు, ఈ సంవత్సరం మానేయాలనుకున్నాను. చూడండి, ఇంకా కొద్దిగా ఉందండి, ఆ ముక్క కొంచెం ఇంకా మగ్గాలి. ఇంకొక 5 మినిట్స్ ఉంచాను. ఉంచిన తర్వాత ఇప్పుడు పైకి ఆ కారం, పసుపు అలాగా పైకి తేలినట్లు అవుద్దండి. ఇది ఇప్పుడు అయిపోయినట్లే. ఇంకా మనకి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టాలండి. తాలింపు దినుసులు చూడండి ఒకసారి. మిరపకాయలు, వెల్లుల్లి, ఆవాలు, నేను కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేస్తున్నాను, కొంచెం పచ్చిశనగపప్పు, ఇంకా జీలకర్ర, తర్వాత మెంతులు మెయిన్గా వేస్తానండి నేను. ప్రతి కూర తాలింపులో కూడా నేను మెంతులు వేస్తాను. అట్లాగే కొద్దిగా 2 గిన్నెల నూనె పోస్తున్నాను.
మొత్తం నేనే వీడియో తీసుకుంటున్నాను, అందువల్ల నేను ఒక్క చేత్తో చేస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ కూడా వేసేసాను. కొంచెం కదిపి దీనికి కొంచెం పసుపు, ఇంగువ కూడా కొంచెం వేసిన తర్వాత ఇంకా కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసి ఇప్పుడు ఆ నీరు పైన తేలింది కదండి, పప్పులో పైన నీరు తేలిన దాన్ని పోసేస్తున్నాను. మిగిలిన అడుగు పప్పు ఏదైతే నీరు పోగా మిగిలిన దాన్ని కొంచెం మెదిపేసి మనం తాలింపు పెట్టేయటమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు మీరు ఊహించరు ఈ పప్పు ఇంత టేస్ట్గా ఉంటుంది అని మీరు అనుకోరు. పిల్లలు కూడా చక్కగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.